వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథము పేజ్ నెంబర్ 771 అండి. 771 హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనము. పేజ్ నెంబర్ 771 హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనము. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ప్రార్థన. దయల దేవా, మీకు అనేక వందనములు. మీ యొక్క మహాకృపను బట్టి గతించిన కాలమంతా మమ్ములను కాపాడి సజీవులుగా ఉంచి ఈ దినము పునరుత్థాన దినముగా మీ యొక్క సన్నిధికి నడిపించి దేవా, మీ యొక్క మందిరములో ఉండే నాయన సమృద్ధి, సహవాసము యొక్క సమృద్ధి, ఆనంద ప్రవాహములు మేమందరము త్రాగి మిమ్ములను మహిమపరచడానికి మాకిచ్చిన ఈ సమయము ధన్యత కొరకే మీకు అనేక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి, మమ్మల్ని మీరు మాకిచ్చిన కుటుంబము, మీరు మాకిచ్చిన సంఘములోని ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీరు రెక్కల చాటున భద్రపరిచి ఈ దినాన ఈ విధముగా సమకూర్చినందుకు మీకే వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో మీ బల్లను సమీపిస్తూ ఉండగా యేసయ్య మీ యొక్క వాక్కులు మాకు అనుగ్రహించండి. మా కొరకు ఏమి సిద్ధపరిచారు జీవాహారము మాకందరికీ కూడా దయచేయమని పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము నాకు చేరివచ్చిన ప్రతి బిడ్డకు సమృద్ధిగా దయచేసి సాతాను దాని క్రియలను లయపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో మనం చదువుకున్నామండి హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం 15వ వచనం చదువుకున్నాం. ఇక్కడ వాడు అనే మాట చాలాసార్లు రిపీట్ అయ్యింది. వాడు ఏం చేస్తున్నాడట? గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు. తర్వాత ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇక్కడ వాడు వాడు అని వచ్చింది. ఎవరండి వాడు అంటే? ఎవరండి? వాడు అంటే అపవాది అని అనుకుంటాము, కానీ అపవాదికి రిప్రజెంటేషను ఇక్కడ వాడు. ఇక్కడ ఏంటంటే బబులోను దేశము అన్నమాట. ఇక్కడ మనం చూసే మొదటి అధ్యాయం మొదటి వచనంలో ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. సో ఇదంతా మనం చదువుతూ ఉంటే ఇశ్రాయేలీలు బబులోనీల యొక్క చెరలో ఉన్నారన్నమాట. సో ఇక్కడ బబులోను అంటే మన టాపిక్ అది కాదు. ఇక్కడ అపవాది గురించి, మనం సాతాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాడు ఏం చేస్తున్నాడట? గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు. గాలము ఎందుకు వేస్తారండి? చేపలు పట్టడానికి గాలం వేస్తారు. ఎందుకు వేస్తారు గాలము? చేపలు పట్టుకోవడానికి. అయితే గాలానికి చేప వచ్చేస్తుందంటారా? రాదు. ఏం చేయాలి? ఇంకా గాలమునకు ఏముండాలండి? ఎర ఉండాలి. ఆ గాలమునకు ఎర పెట్టి ఏం చేస్తారు? ఆ నీళ్ళల్లో పెట్టినప్పుడు ఆ ఎర కోసం ఏమొస్తాయి? చేపలు వస్తూ ఉంటాయి. కానీ పాపం ఆ చేపలకి తెలియదు ఆ ఎర వెనకాల గాలముందని, ఆ ఎర వెనకాల మరణముందని, ఆ ఎర వెనకాల తన జీవితం ముగించబడుతుంది అని ఆ చేపకు పాపం తెలియదు. సో సాతాను ఎలాంటి వాడు అంటే వాడు గాలము వేసి ఏం చేస్తూ ఉంటాడు? మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు. ఇంకా మనం చదువుకుంటే ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఉరులు అంటే ఏంటండి? ట్రాప్స్ అన్నమాట. అంటే వలలు. ఆ ఉరులు ఏం చేస్తూ ఉంటారు? అడవిలో
ఉరులు పెడుతూ ఉంటారు. ఆ ఉరుల్లో ఏమవుతూ ఉంటాయి, ఒక్కొక్క యానిమల్కి, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క రకమైన ట్రాప్ అన్నమాట. ఆ ట్రాప్ పట్టినప్పుడు అన్ని జంతువులకు ఒకే రకమైన ఆ పద్ధతి కుదరదు కదండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎలకని, ఇంట్లో ఎలకలు ఉన్నాయనుకోండి, ఆ ఎలకల్ని ట్రాప్ చేయాలంటే ఏం చేయాలి మనం? గ్లూ ట్రాప్ అంటారు. అందుకే గ్లూ ట్రాప్ ఇప్పుడు వస్తున్నాయి కదా, దాని మీద ఏముంటుంది, జిగురు అన్నమాట. ఆ జిగురు అనేది ఒక ట్రాప్. సో అది ఒక ఉరి అన్నమాట. అందులో ఏముంటుందండి, ఆ ఎలకకి ఇష్టమైన ఫుడ్ ఉంటుంది. అది గ్రౌండ్ నట్తో, వేరుశెనగతో చేసిన ఒక రకమైన ఆహారము, వాసన, దానికి ఇష్టమైన వాసన ఆ యొక్క ట్రాప్లో పెడతారు. అప్పుడు ఏం చేస్తుంది ఆ ఎలక, ఆ వాసనకి అందులోకి వచ్చి దాంట్లో చిక్కుపోద్ది కదా. మనందరికీ మనం వాడుతూ ఉంటాం. సో ఎలుకకు అదొక ట్రాప్. ఇంకా పాత పద్ధతులు ఏంటండి, ఎలుకను పట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎలక బోన్ పెట్టాలి. ఎలక బోన్లో ఏం పెట్టాలి, ఎండు చేప ముక్కలు, లేకపోతే దానికి ఇష్టమైన ఆహారం ఏదన్నా పెడితే అదేం చేస్తుంది, వచ్చి ఆ ఎర కోసం వచ్చి అందులో చిక్కుపోతుంది. ఇది ఎండు చేప ముక్క కోసమే చూసుకుంటుంది కానీ ఆ మరణం గురించి అది చూడదన్నమాట. అందుకే ఉరులు ఒగ్గి వాడు ఏం చేస్తున్నాడట, చిక్కించుకొనుచున్నాడు. మూడవది ఏముందండి, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వల వేస్తాడట. ఎలాంటి వల వేస్తాడు ఏమండి, వలలు వేసి ఏం చేస్తూ ఉంటాడు, వాటిని లాగేసుకుంటూ ఉంటాడు, వాడి యొక్క ట్రాప్స్లో పడేసుకుంటాడు. సో ఇక్కడ 3 రకాల అపాయాలు మనం చూస్తున్నాం. ఒకటి గాలము, రెండవది ఉరులు, మూడవది వలలు. సో ఈ 3 ఏం చెప్పుకున్నా కానీ ఈ 3 ట్రాప్సే. అంటే 3 కూడా మరి జంతువులనేంటి, వాటిని పాడు చేసేవే. సో ఏదేమైనప్పటికీ కూడా ఇది మనం జంతువుల గురించి మాట్లాడుకోవట్లేదు, ఇక్కడ మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం. మనిషికి సాతాను ఏమేస్తాడండి, 3 విషయాలు అన్నమాట. గాలము వేస్తాడు, ఉరులు వేస్తాడు, వలలు వేస్తాడు. కాబట్టి మనకందరికీ తెలుసు, 91వ కీర్తనలో మనం చదువుకుంటాం, ఒక వాగ్దానం ఉంటుంది. ఏంటదండి, వేటకాని ఉరుల నుండి ఆయన నిన్ను విడిపించుచున్నాడు. అంటే సాతాను దేనితో పోల్చబడ్డాడండి, వేటగాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఉరులు వేస్తూ ఉంటాడు, వలలు వేస్తూ ఉంటాడు. అయితే మనము ప్రభువు యొక్క కృపలో ఆధారపడినప్పుడు ప్రభువారు ఏం చేస్తూ ఉంటారట, వేటకాని ఉరుల నుండి ఆయన నిన్ను విడిపించుచున్నాడు. సో మన జీవితంలో ఉరులు ఎలా ఉంటాయో, మరి ఆ యొక్క గాలం ఎలా ఉంటుందో, ఎరలు ఎలా ఉంటాయో మనకి కొంత ఐడియా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఎలుకకు ఒక్కసారి మేము ఫస్ట్ టైం ఎలుక ఇది పెట్టినప్పుడు, గ్లూ ట్రాప్ పెట్టినప్పుడు ఏమైంది, ఫస్ట్ డేనే 3-4 ఎలుకలు పడిపోయినాయి అన్నమాట. కానీ గ్రాడ్యువల్గా అది పనిచేయడం మానేసింది. పనిచేయడం అంటే వాటికి అర్థమైపోయింది అనమాట. సో ఇది ఒక ట్రాప్, మనం ఇక్కడికి రాకూడదు అనే విషయం వాటికి అర్థమైపోయింది. అంటే మనము వీటిని గురించి అవేర్గా ఉన్నప్పుడు, మనం వీటిని గురించి గ్రహింపు కలిగి ఉన్నప్పుడు చాలా విషయాలు మనం తప్పించుకోవచ్చు అన్నమాట. సో బైబిల్ గ్రంథంలో మనం కొన్ని, సైతాను ఎలా గాలం వేస్తాడు, సైతాను ఎలా ఉరులు పెడుతూ ఉంటాడు, సైతాను ఎలాగూ వలలు వేస్తూ ఉంటాడు, కొన్ని విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో ఈ దినము చూద్దామండి. సో ఎర అనేది ఎందుకు వేస్తారు, ఫస్ట్ మనం గాలం గురించి మాట్లాడుకుందాం. చేపకి ఏమి ఇష్టం అండి, ఎర్త్వామ్స్, వానపాములు ఇష్టం కదా. వానపాము కోసం ఆ చేపలు వస్తూ ఉంటాయి. అంటే చేపకి ఇష్టం కాంతి పెట్టామనుకోండి, ఇది ట్రాప్లోకి వస్తుందా, గాలంలోకి రాదు. అంటే మనకి ఏది ఇష్టమో దానినే సైతాన్ ఏం చేస్తాడు, ఎరగా వేస్తూ ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు చూడండి, మనము ఆదాము గురించి ఏదైనా తోటలోకి వెళ్ళిపోతే ప్రభువారు ఈ పండు తినొద్దని చెప్పారు. కానీ ఆ పండు అవ్వ దృష్టికి ఎలా ఉందట, చూపునకు
రమ్యమైనది. ఇంకెలా ఉంది? అందమైనది. తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షముగా ఆమెకి కనబడింది. ఆమెకి ఫస్ట్ ఎలా కనబడింది? అందంగా కనబడింది, రమ్యంగా కనబడింది. అలాగే మన జీవితంలో పాపము అనేది సైతాన్ ఏం చేస్తూ ఉంటాడు? ఎరగా వేస్తాడనమాట. ఆ ఎర ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది, మనకిష్టమైందిగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది, మనకి ప్లెజర్ ఇచ్చేదిగా ఉంటుంది. అంటే ఒక రకమైన ఆనందాన్ని ఇచ్చేదై ఉంటుంది. అందుకే దురాశ ఏంటంటండి? పాపము ధరించి దురాశ గర్భము ధరించి. రెండవ స్టెప్ ఏంటండి? పాపమును కనగా. థర్డ్ స్టెప్ పాపం పరిపక్వమై మరణము కనును. సో ఫస్ట్ వాడు ఏం చేస్తాడు? దురాశ కదండి. ఆశకి ఆపోజిట్ వాడే దురాశ. సో ఆశ ఉండటం మంచిదే. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, చాలా మంచిది. అందరం ఆశ కలిగి ఉండాలి. కానీ మనలో ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. సైతాను మనల్ని ఎలా టెంప్ట్ చేస్తాడు అంటే వాడు దురాశను మనకు ఎరగా చూపిస్తూ ఉంటాడు. సో అంటే మనము బాగుండాలి, మనం స్థితిగతులు బాగుండాలంటే మనం ఏం చేయాలండి? మనం కష్టపడి సంపాదించుకోవాలి, అంతే కదా. మనం బాగుండాలంటే ఏం చేయాలి? మనది మనం కష్టపడాలి. అంతేకాని ఇతరుల యొక్క విషయాలు, ఇతరుల యొక్క ధనాన్ని మనం ఆశించడం, ఇతరుల యొక్క కుటుంబాలను మరి చూస్తూ ఉంటాం. ఈనాడు ధనము కోసమే చాలా భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే దురాశ అనేది వచ్చిందో మనది కానిది ఆశించినప్పుడు, అందుకని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి? నీ పొరుగువానిది దేనినైనాను ఆశింపకూడదు. అంటే అందులో అన్నీ వచ్చేస్తాయి. నీ పొరుగువాని భార్యనొద్దు, నీ పొరుగువాని ఎద్దు వద్దు, నీ పొరుగువాని ఏది కూడా నీకు వద్దు. దేవుడు నీకేది ఇచ్చాడో, దేవుడు మనకేది ఇచ్చాడో, మన స్థితి కొంచెమే ఇచ్చాడా, మనం దాంతో సాటిస్ఫై అవ్వాలి. అంతకు మించి మనం దేవుడు ప్రతి వాళ్ళకంట ఒక పొలిమేర, ఒక బౌండరీ గేస్తారంట ఆయన. అది దాటి మనం ఏం చేయకూడదు? బయటకు వెళ్ళకూడదు. బయటికి వెళ్తే ఏముండదు? సేఫ్టీ ఉండదు. అంటే అది దాటామంటే అక్కడ మనకేముంటుంది? ఒక ట్రాప్ ఉంటుంది, ఒక వల ఉంటుంది, ఒక ఊరి ఉంటుంది అన్నమాట. సో మనము మనకిచ్చిన బౌండరీలోనే, మనకిచ్చిన ఆ యొక్క హద్దులోనే మనం జీవించినప్పుడు అనేక సమస్యల నుండి మనము తప్పించబడతాం. మొట్టమొదటిగా పాపం ఎలా ఉంటుందండి? పాపము ఎరగా వేస్తూ ఉంటాడు కదా. అందుకని ఈ ఎర ఫస్ట్ ఎవరికి వేశాడు? అవ్వమ్మ గారికి వేశాడు సాతాను. దేవుడు దేన్ని వద్దన్నారో ఆ పని చేయడానికి వాడు ఏం చేశాడు? ఎర వేశాడు. ఎలాంటి ఎర వేశాడండి? నువ్వు చాలా బాగుంటావు, నువ్వు తింటే దేవుళ్ళలాగా అయిపోతావు, దేవతలాగా ఉంటారు, అందుకే దేవునికి ఇష్టం లేదు అని చెప్పేసరికి ఆమె ఆ యొక్క ట్రాప్లో పడిపోయింది. అలాగే మనకి బైబిల్ గ్రంథంలో ఆకాను గురించి తెలుసు. ఆకాను ప్రభు ఏం చెప్పారండి? యెరికో పట్టణంలో ఏది కూడా మీరు టచ్ చేయొద్దు, ముట్టుకోవద్దని చెప్పారు. కానీ వాడికి ఏమొచ్చింది? దురాశ వచ్చింది. నేను కొంచెం బంగారం తీసుకుంటే ఏమైంది, కొంచెం ఇక్కడవి తీసుకుంటే ఏమైంది అనుకున్నాడు, తీసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. అందుకని అతనే కాదు, అతని కుటుంబం అంతా దేవుడు స్మాష్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దురాశ అనేది ఎంత ప్రమాదకరమైందో ఫస్ట్ మనం గుర్తించాలన్నమాట. అలాగూ గుర్తించట్లేదు అంటే వాడి యొక్క గాలంలో మనం పడిపోతూ ఉంటాం. అందుకని పరుల జోలికి పోక. సో మన విషయాలను మనం చక్కబెట్టుకుంటూ, మన కుటుంబాలను మనం చక్కబెట్టుకుంటూ, మన యొక్క స్థితిగతులను మనం ఇంకా బెటర్గా చేసుకోవడానికి మనం ట్రై చేయాలి తప్ప ఇతరుల విషయాలు, ఇతరుల మరి పరులది అంటే అక్కడ మనం చూస్తే దురాశ అంటే ఏదైనా కావచ్చు. అక్కడ డబ్బే కావచ్చు, బంగారమే కావచ్చు, ఎదుటివారి భార్యనే కావచ్చు,
ఏమండి, ఎదుటివారి యొక్క విషయాలు ఏమీ కూడా మనము ఆశించకూడదు. మొట్టమొదటిగా ఎలా పాపంలో పడిపోతామండి? మనము పాపము అనే ఎరను వాడుతూ ఉంటాడు. అందుకని పాపములోనికి ఒక్కసారి పడ్డామా అక్కడ ఏమవుతుంది? ఇంకా మరణము వచ్చేస్తూ ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథములో మరి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన దురాశపరుడు ఎవరండి? యేసు ప్రభువును అమ్మివేసిన ఇస్కరియోతు యోధ. వాడు ఏం చేశాడు? వాడికి దురాశ కలిగింది. డబ్బు కావాలనే దురాశతో యేసు ప్రభువునే అమ్మివేశాడు కదా. సో దురాశ మొట్టమొదటగా సాతాను పెట్టే ఉరి. వాడి యొక్క వలలో మనం చిక్కకూడదు అంటే, ఆ ఎర ఉంది అంటే ఏం చేయాలి? మనం ఆలోచించుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్య ప్రకారం మెలకువ కలిగి ఉంటామో ఆ యొక్క ట్రాప్స్లో మనం పడకుండా ప్రభువు సహాయం చేసేవారై ఉన్నారు. రెండవదిగా మరి యొక్క ఉరి గురించి చూద్దామండి. ప్రభువు వారు చెప్పిన ఒక వార్నింగ్ ఇచ్చారనమాట ఉరి గురించి. లూకా సువార్త 21వ అధ్యాయము, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చాలండి. ఇక్కడ మనం చూస్తే ప్రభువు చెప్పిన ఒక ఉరి గురించి మనం చూస్తున్నాం. ఎలా వస్తుందట? ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా. సో ఇక్కడ ప్రభువారు ఒక ఉరి గురించి చెప్తున్నారు, ఒక ట్రాప్ గురించి చెప్తున్నారు, ఒక జాగ్రత్త మనకి చెప్తున్నారు. ఏంటండి అది? మన హృదయాలు ఇక్కడ ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారములు, ఈ 3 విషయాలు అన్నమాట. మొట్టమొదటి ఏంటండి? తిండి వలన మనం ఏమవుతామట? మన హృదయము మందంగా మారిపోద్ది అన్నమాట. మందంగా మారడం అంటే ఇది కాదు, కానీ సెన్సిటివిటీ, మన మనసాక్షిలో సున్నితత్వం పోతుంది. అంటే మనం ఏం పాపం చేసినా, అబద్ధమాడినా, మోసం చేసినా, చెడ్డ పని చేస్తూ ఉన్నా మన మనసాక్షికి ఏమీ కూడా అది బాధ అనిపించట్లే, అది తప్పు అనిపించట్లేదు. అంటే మన హృదయం ఏమవుతుంది? అక్కడ మందముగా మారిపోతుంది. తిండి వలన మన హృదయం ఏమవుతుంది? మందంగా మారిపోతుంది. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త. అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం తిండికి కాదు, కానీ ఎవరికి ఇవ్వాలట? దేవునికి మనం ఇవ్వాలి. రెండవదిగా మత్తు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మత్తు అంటే మామూలు ఈ మత్తే కాదు, కానీ మన హృదయాలు ఏమవుతూ ఉంటాయి? సర్టెన్ టైమ్స్ మనం దానికి పూర్తిగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఎంతసేపు మాట్లాడతామో మనకే తెలియదు. అంటే అదొక మత్తు అన్నమాట. సో ప్రార్థన టైం అయిపోతుందని కాన్షియస్ కూడా మనకు ఉండదు. సో ఫస్ట్ ప్రయారిటీ ఆ వ్యక్తికే మనం ఇస్తాం, అంతే కదా. అలాగే కొన్ని చోట్లకి వెళ్తే పని ముగించుకొని త్వరగా వాళ్ళు ఒక ట్రాప్ అన్నమాట. ఆ మత్తులో మనం పడిపోతూ ఉంటాం. సో ఇలాంటివన్నీ మనం అవేర్గా, ఇలాంటివన్నీ కూడా మనం గ్రహించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వన్, ఐహిక విచారములు. ఐహిక విచారములు అంటే ఏంటండి? ఇహలోక విషయాలు ఆలోచించకూడదని కాదు, ఆలోచించాలి. కానీ వాటిని ఏం చేయాలట? చింతలుంటాయి, కష్టాలుంటాయి. మనం బ్రతికినంత కాలం ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి, కానీ అవి మన టాప్ ప్రయారిటీ కాదు. వాటిని మనం ఏం చేయాలట? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. సో మన భారాలు, మన చింతలు, మన సమస్యలు ఏం చేయాలండి? వాటిని మోస్తూ కూర్చోక్కర్లేదు, వాటిని గురించి చింతిస్తూ కూర్చోక్కర్లేదు, వాటిని గురించి దుఃఖిస్తూ కూర్చోక్కర్లేదు. కానీ మన భారములు, మన చింతలు ప్రభువుపై వేసినప్పుడు ప్రభువు తగిన కాలంలో అన్ని విషయాలను
పరిష్కరించేవారై ఉన్నారు. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా తిండికి ప్రయారిటీ ఇవ్వకూడదు, మత్తుకు ప్రయారిటీ ఇవ్వకూడదు. మనం చెప్పుకున్నాం స్పిరిచువల్ యాంగిల్స్ అన్నమాట. అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా దేవునికి ఇష్టం ఉండదు. అందుకే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అంటే ఎప్పుడు సుఖం కోరుకుంటాం, అంటే సుఖము కోరుకోకూడదని కాదు, దేవుని కంటే టాప్ ప్రయారిటీ మనం సుఖానికి ఇవ్వకూడదు. అంటే మనం ప్రార్థన చేయాలంటే కొంత మనం కష్టపడాలి కదా, వాక్యం చదవాలంటే కష్టపడాలి, ఆదివారం ఆరాధనకు రావాలంటే కష్టపడాలి. సో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అని స్పెషల్ కేటగిరీ ప్రభు రాయించారు. కాబట్టి ఆ విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ 3 విషయాలు ఎలాంటివటండి? లూకాసు సువార్త 21:34 మనం చదువుకున్నాం. ఎలా ఉంటుందట? మందముగా ఉంటే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము అంటే ఏంటండి? ప్రభువు రాకడ దినము. ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి ఎలా ఉండాలట? మనం అందుకే ప్రభువు దానికి ఒక రెమెడీ కూడా ఇచ్చారు. ఏంటండి అది? మనం నెక్స్ట్ వెర్స్ చూస్తే 35వ వచనంలో, ఆ దినము భూమి అందంతటి నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును, కాబట్టి మీరు జరగబో వీటినల్లని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. చాలండి. సో దీనికి ఒక రెమెడీ, ఒక సొల్యూషన్ ప్రభు చెప్పారు. తిండి, మత్తు, ఐహిక విచారము జయించాలి అంటే, ఆ ట్రాప్స్లో మనం పడకూడదు అంటే, మొట్టమొదటి ట్రాప్ ఏంటండి? పాపం అనే ట్రాప్లో మనం పడకూడదు. రెండవది తిండి, మత్తు, ఐహిక విచారం. ఈ ఉరి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలట? దానికి రెమెడీ ఏంటండి? అది సొల్యూషన్ ఏంటి ఇక్కడ? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. సో మనం ప్రేయర్ఫుల్గా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండడం అంటే ఏంటండి? తగిన జాగ్రత్తలు మనము తీసుకోవాలి. సో ఆత్మీయ విషయాల్లో ఒక మెలకువ, మనం ఒక అవేర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, సహవాసంలో స్థిరులమై ఉండాలి. ఏ ట్రాప్స్లో పడకూడదంటే మనకి చాలా జాగ్రత్తలు అవసరము. సో రెండవ ట్రాప్ మనం చూసాము, మరి తిండి, మత్తు, ఐహిక విచారం. సో మూడవ ట్రాప్ మనం చూద్దామండి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక పేజ్ నెంబర్ 192 అండి. 192 మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక ఉరి మనం చూస్తూ ఉన్నాం, ఒక శాటనిక్ ట్రాప్ అన్నమాట. ఏంటంటే అది ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో ఉరిలో అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. సో దేవుడు ధనము సంపాదించుకోవద్దు అని ఆయన అంటం లేదు, ధనవంతులుగా ఉండొద్దు అని ఆయన అంటం లేదు. కానీ దాని కొరకు మనకి ఏముండకూడదట? ఆతురత, అపేక్ష మనకి ఉండకూడదు. అంటే ధనవంతులు అవ్వడానికి మనం కష్టపడి, సో మనం పని చేసుకొని ధనవంతులు అవ్వచ్చు. కానీ రాంగ్ వేస్లో, సైడ్ వేస్లో, దేవునికి ఇష్టము కాని ఆ మార్గాల్లో
అన్యాయమైన మార్గాల్లో ధనము సంపాదించడం ఏమవుతుందట? అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళు ఎక్కడ పడిపోతారండి? శోధన, ఉరి, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. ఇంకా ఏమవుతుందట? అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేను. సో ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ చెప్తున్నారు, ఎంత క్లియర్గా. ఇలాంటి రాంగ్ వేస్లో అన్యాయముగా న్యాయము కాని పద్ధతిలో ధనమును సంపాదిస్తే ఏమవుతుందట? అదొక ట్రాప్ అన్నమాట. ఎందుకనగా 10వ వచనంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. సమస్త కీడులు అంటే ఏంటండి? ఎన్ని రకాల కీడులు ఉన్నాయో అన్ని కీడులు రావడానికి ధనాపేక్ష కారణము. తర్వాత ఇంకా మనం చూస్తే కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. సో దీనివలన ఇది ఎంత ప్రమాదకరమైన ట్రాప్ అంటే, ఎంత ప్రమాదకరమైన ఉరి అంటే, కొంతమంది ఏమవుతారు? విశ్వాసమును కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది, జాగ్రత్త. ఎవరికి చెప్తున్నారండి ఇది? అవిశ్వాసులకా విశ్వాసులకా? విశ్వాసులకే. సో మీ విశ్వాసము కూడా కోల్పోయే పరిస్థితులు రావచ్చు. ఎప్పుడు? ధనాపేక్ష అనేది ఒక ట్రాప్, ఒక ఉరి. సో ఆ ఉరి గురించి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. చివరికి ఏమవుతారట? నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. తమ్మును తామే పొడుచుకునే వాళ్ళని ఏమంటారండి? ఏమంటారు? వాళ్ళకు వాళ్ళే చనిపోతే దాన్ని ఏమంటారు? ఆత్మహత్య అంటారు కదా. అంటే ఈ ధనాపేక్ష ఎండింగ్ ఎలా ఉంటుంది? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా దారి తీస్తూ ఉంటాయి. విశ్వాసము కోల్పోయే పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడిచ్చిన బౌండరీస్లో, దేవుడిచ్చిన హద్దుల్లో మనం జీవించాలి, కానీ హద్దు దాటి మనం వెళ్ళకూడదు. అందుకే ఇశ్రాయేలీలకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏం చెప్పారండి? ఆ పర్వతం చుట్టూ నువ్వు మేరను ఉంచు. ఆ మేరను దాటి ఎవరన్నా వస్తే వాళ్ళని ఏం చేయాలట? రాళ్లతో చావగొట్టి చంపాలి అని దేవుడు కఠినమైన ఆజ్ఞ మోషే గారికి ఇచ్చారు. సో మనం ధనాపేక్ష అంటే దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించడం, ధనము కొరకు అన్యాయమైన మార్గాల్లో వెళ్ళడం వలన ఎన్నో నష్టాలు కలుగుతాయి. అది సాతాను యొక్క ట్రాప్ అన్నమాట. అది అపవాది పెట్టిన ఉరి అని మనము గ్రహించుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అలాగే మనము 4వ ఉరి గురించి మనం చూద్దామండి. నెక్స్ట్ బుక్ 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ తిమోతి 3వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయండి. చూద్దాం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సైతాను మనకేం వేస్తాడని చెప్పుకున్నాం? వలలు వేస్తాడు, ఉరులు వేస్తాడు, ఇంకా మనకేం వేస్తాడు? గాలము వేస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఒక రకమైన ఉరి గురించి, ఒక రకమైన చెర గురించి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏముందంటే పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. సో దురాశ అనేది మనం అసలు పాపానికి బీజమే దురాశ, స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అంటే మనం టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్ స్టేజ్లోనే దురాశ గురించి మనం జాగ్రత్త పడాలి. నాలో ఈ ఆలోచన వచ్చిందా? ప్రభు యొక్క వాక్యపు వెలుగులో దాన్ని సరి చేసుకొని దాన్ని మనం తొలగించుకోవాలి. లేదు అంటే ఏమవుతుందట?
ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందలేని వారు. ఇక్కడ మనం చూస్తే అంటే నేర్చుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం నేర్చుకుంటున్నామండి? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చదువుతున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం? ఎన్ని సంవత్సరముల నుంచి ఎన్ని ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం? ఈనాడు సెల్ ఫోన్ ఆన్ చేస్తే దేవుని మాటలే, మరి టీవీ ఆన్ చేస్తే దేవుని మాటలే, మరి చుట్టుపక్కల ఏదో ఒక మీటింగ్ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది కదా. ఇంత వాక్యం మనం సమృద్ధిగా వింటూ ఉన్నాం, ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉన్నాము, కానీ మనకి ఏం రావట్లేదట. నెక్స్ట్ పాయింట్ ఏంటండి? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందలేని వారు. అంటే ఆ అనుభవ జ్ఞానం లేదు, అంటే ప్రాక్టికల్గా మనం చేయట్లేదు. వింటున్నాం, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, దేవునికి అవిధేయులుగా ఉండకూడదు, ధనాపేక్ష కలిగి ఉండకూడదు, దురాశ కలిగి ఉండకూడదు. వింటూనే ఉంటున్నాం, కానీ ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాం, కానీ మనకేం లేదట అనుభవ జ్ఞానము, సత్య విషయమైన అనుభవ జ్ఞానం. అంటే దేవుని వాక్యము సత్యము, ఆ సత్యము గురించి అనుభవం లేదు, జ్ఞానం లేదు. సో అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు లేనప్పుడు ఏం జరుగుతుందట? పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు. సో మరి ఇంట్లో ఒక చెర ప్రవేశించాలి అంటే మరి స్త్రీలు కోప్పడకూడదు, కానీ స్త్రీలే ఫస్ట్ కారణం. ఒక మేలు జరిగినా, ఒక కుటుంబానికి కీడు జరిగినా ఒక స్త్రీయే కారణం అవుతుంది. ఎందుకు కారణం అంటే ఈజీగా, ఫ్లెక్సిబుల్గా, ఈజీగా మరి కన్విన్స్ అయిపోయే లక్షణము స్త్రీలో ఉంటుంది. కాబట్టి ఏమవుతుందట? అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చుకొని వచ్చేస్తారంట. వచ్చేసి ఏం చేస్తారు? వారిని బట్టి కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? చెరలోనికి వెళ్ళిపోతుంది. సో మనం చదువుకున్నాం హబక్కూకు గ్రంథంలో, వాడు ఏం చేస్తున్నాడట? గాలము వేసి గుచ్చి మానవులందరినీ వాడు ఏం చేస్తూ ఉన్నాడు? లాగుతూ ఉన్నాడు. కానీ ఆ ఎర్ర వెనకాల గాలమున్నదని, ఆ ఎర్ర వెనకాల మరణమున్నదని, ఆ దురాశ వెనక, ఆ ప్లెజర్స్ వెనకాల మరి మరణము, శాపము ఉందని మనం గుర్తించాలి. సో ఈ లోకంలో, అందుకని యోహాను పత్రికలో ఏముందండి? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. సో ఈ మూడు విషయాల్లో మనం ఎక్కువగా శోధించబడతాం. అంటే శరీరానికి ఏం కావాలి? శరీరానికి ఎప్పుడు ఆశ ఉంటుంది, తిండి కావాలి, ప్లెజర్స్ కావాలి, ఆనందాలు కావాలి, సుఖాలు కావాలి కదా. సో ఇవన్నీ సైతాను మనకి రకరకాల ట్రాప్స్ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ది ఎలాంటి బురండి, ఎలాంటిది సైతాను వేస్తూ ఉంటాడు? మనకిష్టమైనవి, మనకిష్టమైనట్టుగా వాడు ఏం చేస్తూ ఉంటాడు? మనకు ఎరవేస్తూ ఉంటాడు. చేపలకు వనపాములు ఎరగా పెట్టినప్పుడు ఆ చేపలు ఏం చేస్తాయి? ఎక్కడున్నవన్నా ఆ వాసనకి గబగబా ఆ యొక్క గాలం దగ్గరకు వచ్చి చిక్కుకుంటాయి. కానీ పాపం తెలియదు ఆ చేపకి దాని వెనకాల మరణం ఉన్నదని. అలాగే ఒక విశ్వాసులంగా మనం సైతాని యొక్క వలలకు మనము ఆ యొక్క ట్రాప్స్ విషయంలో మనకి అజ్ఞానము లేకపోతే ఏమవుతూ ఉంటాం? వాడు ఎన్నో ఉరులు కల్పిస్తూ ఉంటాడు. అందుకే మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలట? ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండాలి. అందుకని మనం చెప్పుకున్నాం కీర్తనలు 91లో ఏముందండి? వేటకాని ఉరుల నుండి ఆయన నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రతిదినం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈ దినం సైతాను నా జీవితంలో ఏ ఉరులు కల్పించాడో, ఏ అపాయాలు కనిపించాడో, ఏ యొక్క వాడు చెరలు కల్పించాడో, దేవా వాటన్నిటి నుంచి నన్ను తప్పించు. నాకు అవేర్నెస్ దయచేయి, నాకు ఆ జ్ఞానం దయచేయి.
నాకు ఆ విషయంలో తగిన గ్రహింపు దయచేయండి. అలాంటి వ్యక్తుల దగ్గరకు నేను వెళ్ళకూడదు నాయన, అలాంటి వ్యక్తులు నా గృహానికి రాకూడదు, అలాంటి పరిస్థితుల్లో నేను చిక్కుకొని పోకూడదు. ఇవన్నీ కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే ప్రభువు చెప్పారు, వీటన్నిటి గురించి మీరు ప్రార్థన చేసుకోండి. అందుకే ప్రభువారి నేర్పినలో కూడా, ప్రార్థనలో కూడా, మమ్మును శోధనలోనికి తేక ఏం చేయాలండి? కీడు నుండి తప్పించము. దుష్టుడు రకరకాల ఉరులు పెడుతూ ఉంటాడు. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రతి ఉరి నుంచి మనలను తప్పించేవారై ఉన్నారు. సో 4వ ఉరి కూడా మనం చూచి మనం ముగించుకుందామండి. సామెతలు 29వ అధ్యాయం 5వ వచనం. కొంచెం ఒక 5 minutes ఎక్కువైంది, ఏమనుకోవద్దండి. సామెతలు 29వ అధ్యాయం 5వ వచనము. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకుంటకు వలవేయువాడు. చాలండి. పేజ్ నెంబర్ 553 అండి. 553 సామెతల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయుడు. ఇక్కడ ఇంకొక ట్రాప్ చూస్తున్నాం. ఈ ట్రాప్ ఎలాంటి ట్రాప్? ఇందాక మనం చెప్పుకున్నాం, సైతాను పెట్టే ఉరులుకులు ఉంటాయి. ఏమండి, మనం చెప్పుకున్నాం కదా, సైతాను వాడు ఏం చేస్తాడు? పాపం అనే ఆ యొక్క ఎరను మనకి వేస్తూ ఉంటాడు. అలాగే మనం కొన్ని ఉరుల్లో పడిపోతూ ఉంటాం. తిండి, మత్తు, ఐహిక విచారం, ఇలాగో. అలాగే 3వది చెప్పుకున్నాం, ధనాపేక్ష. 4వది మనం చూసేది ఏంటండి? మనుషులు పెట్టే ఉరులు. మనుషులు ఒకరికొకళ్ళు ఒక ట్రాప్స్ వేస్తారంట. అంటే 2 వ్యక్తులు ఉంటే ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతూ ఈ వ్యక్తికి ఏం చేస్తాడు? ఒక ట్రాప్, ఒక వల వేసేస్తాడు అనమాట. వాడు తెలియక, వాడు అవేర్గా లేనప్పుడు, వాడు ఆ విషయంలో జ్ఞానంగా లేనప్పుడు ఏమవుతాడు? ఆ ట్రాప్లో వాడు పడిపోతూ ఉంటాడు. ఇది ఎలాంటి ఊరంట? మనం చూస్తే తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు. ఇచ్చకములు అంటే ఏంటండి? ఎవరికైనా తెలుసా? ఇచ్చకములు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఫ్లాటరీ. ఫ్లాటరీ అంటే ఏంటండి? లేనిపోని పొగడ్తలు అన్నమాట. లేనిపోని పొగడ్తలు. ఒక మనిషిని ఒక ట్రాప్లో పడేయాలంటే ఏం చేయాలి? వాడిని పొగడాలి. లేనివి ఉన్నవి కల్పించి, ఆహా నువ్వంతా, ఆహా నువ్వింత అంటే ఏమవుతున్నారు? బెలూన్ లాగా ములగ చెట్టు ఎక్కేస్తూ ఉంటారు. ములగ చెట్టు అంటే లోకంలో సామెత అంటారు కదా, ములగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నాడు అని నిన్ను అంటారు. అంటే ములగ చెట్టు పైకి ఎక్కేసే వరకు ములగ చెట్టు గురించి తెలియదు, కానీ పైకి ఎక్కాక కిందకి దిగేటప్పుడు ఎలా ఉంటుంది? అది చాలా అల్పంగా ఉంటుంది అన్నమాట. సో ఏమాత్రం తేడా వచ్చినా పైనుంచి కింద పడిపోతూ ఉంటాడు. అంటే పొరుగు వానితో ఇచ్చకమలాడటం అంటే అనవసరమైన పొగడ్తలు అక్కర్లేదు. అంటే ప్రోత్సాహం వేరు, ఫ్లాటరీ వేరు అనమాట. ఎంకరేజ్మెంట్ వేరు, ఫ్లాటరీ వేరు. ఎంకరేజ్మెంట్ అంటే ఏంటండి? ప్రోత్సహించడం. చాలా బాగా చేశారు. పిల్లల్ని ఏమంటాం? ఏదన్నా ఒక చిన్న బొమ్మ గీస్తే చాలా బాగుంది, ఇంకా బెటర్గా గీయండి అని చెప్తాం. కానీ ఫ్లాటరీ అంటే ఏంటి? ఓ నువ్వు చాలా ఎంత ఎక్సలెంట్గా గీసావు అంటాం. ఫ్లాటరీ, పొగడ్తలు అన్నమాట. అంటే అనవసరమైన పొగడడం అనేది ఒకళ్ళకొకళ్ళు పెట్టుకొని వల. అనేక మంది ఏం చేస్తూ ఉంటారు ఏమండి? మినిస్టర్స్ని, పొలిటీషియన్స్ని, మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు? రకరకాలుగా వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చి, వాళ్ళకి చక్కని ఏదన్నా వెళ్ళి ఏదన్నా గిఫ్ట్స్ ఇచ్చి ఏం చేస్తూ ఉంటారు? మీరు అంతండి ఇంతండి అనేసరికి ఏం చేస్తూ ఉంటారు? ఓకే అని చేసేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఒక ట్రాప్ అన్నమాట. సైతాను పెట్టే ఉరులుంటాయి, మనుషులు పెట్టే ఉరులుంటాయి, అలాగే మనకు మనం కల్పించుకునే ఊర్లు ఉంటాయి. సో ఇలాంటి ట్రాప్స్లో మనం పడకూడదు అని ప్రభువు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకని ఇంకొక వాక్యము, దేవుడు మనకు ఒక వాగ్దానము కూడా అందుకని మనకి ఇచ్చారండి. పేజ్ నెంబర్ 467, కీర్తనలు గ్రంథము 31వ అధ్యాయం. కీర్తనలు 31వ అధ్యాయం 20వ వచనం. మనుషుల కపటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచున్నావు, వాక్కలహం మాన్పి వారిని గుడారంలో దాచున్నావు. చాలండి. సో మనుషుల
కపటోపాయములు అని మనం చూస్తూ ఉన్నాం. రెండవది వాక్కలహము, అంటే మనుషులు పెట్టే ఉరుల్లో ఇంకొక ఉరి ఏంటంటే కపట ఉపాయములు. వాటి నుండి ప్రభు ఏం చేస్తారట, మనలను ఆయన సన్నిధి చాటున మనలను దాస్తూ ఉంటారు. అందుకే లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం రూతు గురించి. ఏమన్నారండి? యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. సో దేవుని యొక్క రెక్కల క్రింద మనం ఉన్నప్పుడు, ప్రభు యొక్క ఆశ్రయము మనము కోరుకున్నప్పుడు మనం ఎలా ఉంటామట, మనుషుల కపటోపాయములు అంటకుండా ప్రభు మనల్ని ఎక్కడ దాస్తారంటండి? ఆయన సన్నిధి చాటున. అందుకని మహోన్నతిని చాటున. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది, సీక్రెట్ ప్లేస్. సో మనకు ఒక సీక్రెట్ ప్లేస్ అన్నమాట. ఏమండి, మన దగ్గర ఏదైనా ఒక రహస్యం ఉందనుకోండి, ఎలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాం పక్కన వాళ్ళని, నాకు సీక్రెట్ తెలుసా అంటే మనకి ఎంత క్యూరియస్గా, ఎంత ఆతృతగా ఉంటుందో కదా. అలాగే మనకున్న సీక్రెట్ ప్లేస్, మనకున్న ఆ చక్కని దాగుచోటు ఏంటండి? దేవుని యొక్క సన్నిధి. అందుకే మోషే గారిని ప్రభు ఏం చేశారట, నీవు ఆ బండ సందులో దాగి ఉండుము. మనం ఎక్కడ దాగి ఉండాలి? మనుషుల కపటోపాయములు మనం అంటకుండా ఉండాలంటే ఎక్కడ దాగి ఉండాలి? ప్రభు యొక్క సన్నిధిలో, బండ సందులో మనం దాగినప్పుడు దేవుడు మనల్ని దేని నుంచి భద్రపరుస్తారట? మనుష్యుల కపటోపాయములు. రెండవది ఏముందండి? వాక్కలహము. వాక్కలహం అంటే ఏంటండి? ఉత్తినే వచ్చి, అనవసరంగా వచ్చి, కారణం లేకుండా వచ్చి మనతో గొడవ పెట్టుకునేవాడు. వాక్కలహము అంటే వాక్కుతో కలహము. అది కూడా దేవుడు మనకి రాకుండా చేయాలంటే ఆయన రెక్కలను ఆశ్రయించినప్పుడు ఎక్కడ దాస్తారంటండి? ఆయన నీ సన్నిధి చాటు. సో అందుకే పరమగీతంలో కూడా ఉంటుంది కదా, బండ సందుల్లో ఎగురు నా పావురమా. ఎక్కడ ఎగురుతుంది ఆ పావురం? బండ సందులలో. సో మనం నేరోవే ప్రభువుని మనం సేవించేటప్పుడు, నిన్న సన్నీ ఒక యూట్యూబ్లో ఒక కొటేషన్ చెప్తున్నాడు అనమాట. హెవెన్కి వెళ్ళే దారి అంట హెల్లలా ఉంటుందంట, హెల్కి వెళ్ళే దారి హెవెన్లా ఉంటుందంట. అంటే ఏంటండి? స్వర్గానికి వెళ్ళాలంటే మన జీవితం నరకంగా ఉంటుంది, అంటే కష్టాలతో కూడి ఉంటుంది. అలాగే నరకానికి వెళ్ళే దారి ఎలా ఉంటుందట? చాలా ఈజీగా ఉంటుంది. అది ప్రభు బైబిలికల్ లాంగ్వేజ్లో ఏమిటండి? అది ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడలి. సో విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. కానీ ఇరుకు మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? పరలోక రాజ్యానికి చేరుతూ ఉంటుంది. సో మనం బండ సందులో దాక్కుకోవాలి, యెహోవా రెక్కల క్రింద దాక్కోవాలి. ఈ ట్రాప్స్ అన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? ప్రభు యొక్క ఆశ్రయాన్ని మనం కోరుకోవాలి. అందుకని మనం చదువుకున్నాం ఈ వాక్యం, ఏం చెప్పుకున్నామో జస్ట్ మనం ఒకసారి రివిజన్ చేసుకొని మనం ముగించుకుందాం. హబక్కూకు గ్రంథము మనం చదువుకున్న మూల పాఠం అండి. హబక్కూకు గ్రంథము 771వ పేజీలో మనం చదువుకున్నాం. మొదటి అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నాం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొంచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇది మన యొక్క మూల వాక్యము. ఇక్కడ మరి చాలామంది లేటుగా వచ్చారు, జస్ట్ ఒక్కసారి రివైజ్ చేస్తున్నాను. సో మనము వీడు సాతాను ఏం చేస్తూ ఉంటాడు? గాలాలు వేస్తూ ఉంటాడు, ఉరులు వేస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడట? మానవులందరినీ, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గాలం అన్నమాట. వాళ్ళకి ఇష్టమైనది, అంటే నాకు ఇష్టమైనది ఒకటైతే మీకు ఇష్టమైనది ఒకటి ఉంటుంది. సో సైతాను తన ట్రాప్లో పడేయడానికి ఏం చేస్తాడు? నాకు ఇష్టమైంది నాకేస్తాడు, మీకు ఇష్టమైంది మీకు వేస్తూ ఉంటాడు. కానీ మనం ఆ యొక్క ఎర వెనకాల ఏముందని గుర్తించాలి? గాలముందని గుర్తించాలి. సో ఎలాంటి ట్రాప్స్ అనేవి 4 రకాల ట్రాప్స్, 5 రకాల ట్రాప్స్ గురించి మనం చెప్పుకున్నాం. మొదటిది ఏంటండి? పాపము ఎలాంటిది? ఒక ట్రాప్ లాంటిది అనమాట. మరి బైబిల్ గ్రంథంలో అలాంటి ఉరి నుంచి తప్పించుకున్న, ట్రాప్ నుంచి తప్పించుకున్న ఒక వ్యక్తిని చెప్పగలరా? యోసేపు. వెరీ గుడ్. యోసేపు ఏం చేశాడండి? పొతీఫర్ భార్య
అతనికి ఒక వల వేసింది, ఆశ చూపింది, కానీ దురాశ అని గుర్తించారు ఎవరు? యోసేపు గారు. సో ఆ ట్రాప్ నుంచి తను తప్పించబడ్డారు. సో మనము కూడా పాపము అనేది ఎక్కడి నుంచి, అది ఒక ట్రాప్ లాగా మన మీదకి వచ్చేస్తుంది, ఒక స్వీట్గా ఉంటుంది. మరి పాపం ఎప్పుడు పాపం కలుగు చేసే ఆ స్వీట్నెస్ చాలా బాగుంటుంది, కానీ ఆ స్వీట్నెస్ ఎంతసేపు ఉంటుందండి? చాలా టెంపరీ, చాలా తక్కువ సమయం అన్నమాట. కానీ నిజమైన సంతోషము, ఆనందము ప్రభువిచ్చే సంతోషము. కాబట్టి మొట్టమొదటి ట్రాప్ ఏం చెప్పుకున్నామండి? పాపము, దురాశ గర్భము ధరిస్తుంది, పాపమును కంటది, పాపము మరణాన్ని కంటది. రెండవ ట్రాప్ మనం ప్రభువు చెప్పిన ఊరి గురించి చెప్పుకున్నాం. ఏంటంటే అది తిండి, మత్తు, ఐహిక విచారం. ఈ మూడు కూడా మనకు ఉరిలాంటివని ప్రభువు హెచ్చరించారు. అయితే ప్రభువు ఎక్కడే మనకేం చెప్పారు? ఒక సొల్యూషన్, ఒక ఆన్సర్, ఒక జవాబు కూడా చెప్పారు. ఏంటంటే ఆ సొల్యూషన్? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగలిగి, అంటే ప్రార్థన చేయాలి, మనము మెలకువతో జీవించాలి. అంటే జ్ఞానం, ఆల్రెడీ ఫస్ట్ మెసేజ్లో మనం విన్నాం జ్ఞానం గురించి. పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం పొందినప్పుడు సాటనిక్ ట్రాప్స్ ఎక్కడున్నాయో ప్రభు మనకి చూపిస్తూ ఉంటారు. పలానా విషయాల్లో నువ్వు కేర్ఫుల్గా ఉండు అని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉంటారు. ఓకే, థర్డ్ ట్రాప్ ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. సో అదే రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అన్నమాట. సో మనకు అన్ని రకాల కీడులు కలగడానికి మనది కానిది మనం ఆశించడము, అది చాలా ప్రమాదకరం, అది ఉరి వంటిది. అందుకే కొంతమంది ఏం కోల్పోతారట? విశ్వాసం కోల్పోతారు. కొంతమంది ఏం చేస్తారు? తమ్మును తామే పొడుచుకొని చనిపోతూ ఉంటారు. అందుకని ఆ పై భాగంలో కూడా ఉంటుంది, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోలేము, కానీ అన్న వస్త్రములు గల వారమై సంతృప్తి కలిగి ఉందము. సో ధనము సంపాదించుకోవడం తప్పు కాదు, ధనము కొరకు ప్రయాసపడడం తప్పు కాదు, కానీ దేవుని కంటే ఎక్కువగా అన్యాయంగా ధనాన్ని సంపాదించడం అన్నది ప్రభువు దాన్ని మరి ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే, తర్వాత నాలుగవది మనం ఏం చెప్పుకున్నామండి? ఏం చెప్పుకున్నాం? ఇచ్చకములాడే పెదవులు, ఫ్లాటరీ అన్నమాట. మనం ఎదుటివారిని ఆ విధంగా చేయకూడదు. ఎదుటివారు మనల్ని ఆ విధమైన అనవసరమైన పొగిడినప్పుడు ఏమవుతూ ఉంటాం? ఆ వలలో పడిపోతూ ఉంటాం. మనకు మనమే హైగా ఊహించేసుకుంటూ ఉంటాం. ఈనాడు చెప్పాలంటే చాలా నష్టాలు ఈ యొక్క ఇచ్చకాల వలన కలుగుతూ ఉన్నాయి కదా. అందుకని మనము ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రోత్సాహానికి పొగడ్తకి తేడా తెలుసుకోవాలి. ఏమంటే మీరు చాలా కష్టపడ్డారు, బాగా చేశారు అంటే ఓకే, ఆహా మీరు ఎంత బాగా చేశారండి, మీరు ఇంత బాగా చేశారండి, అదే 10 వచనాలు చెప్తూ ఉంటే అదేంటండి? అది ఇచ్చకములు. సో ఇలాంటివి ఒక ట్రాప్ అన్నమాట. సో మనం దాని విషయంలో అవేర్గా ఉండాలి. తర్వాత లాస్ట్గా మనం చెప్పుకున్నాం మనుషుల కపటోపాయములు, వాక్కలహము అనే ట్రాప్స్ నుంచి ప్రభు మనలను కాపాడుతూ ఉంటారు. 3 రకాలైన మరి శోధనల గురించి మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది సాతాను పెట్టే వలలు. హబక్కు గ్రంథంలో మనం చదువుకున్నాం. సాతాను ఏం చేస్తూ ఉంటాడండి? వలలు వేస్తూ ఉంటాడు, ఉరులు వేస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటండి? మనుషులు పెట్టే ఉరులు. సో మనము ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. మూడవదిగా మనకు మనమే ఉరులు తెచ్చుకుంటూ ఉంటాం. అంటే మనది కానిది మనం ఆశించడం వలన మనకేమొస్తుంది? ఉరులు వస్తూ ఉంటాయి. ఈ 3 విషయాల గురించి మనం జాగ్రత్తగా ఉందాం. మనము మరి ఇలా అవేర్గా ఉన్నప్పుడు దీనికి సొల్యూషన్ కూడా మనం చెప్పుకున్నాం. ఏంటంటే అది ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండడి. సో మనము ఎలా ఉండకూడదు అంటే చివరిగా ఒక విషయం మనందరికీ ఇప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. ఒక పక్షి ఏం చేసిందంట? తన యొక్క పావురాలన్నిటికీ ఒక పాట నేర్పించిందంట. ఇప్పుడు చూడండి, ఎల్కేజీ యూకేజీ పిల్లలకి పాఠంలా చెప్తే గుర్తుండదు. వాళ్ళకి ఎలా చెప్తారు? రైమ్స్ అన్నమాట, పాటలు లాగా నేర్పిస్తారు కదా. అలాగే ఆ పిల్లలకి గుర్తుండాలని ఒక పాట నేర్పించిందంట. ఏం పాట అది? బోయేవాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లుతాడు, వల వేస్తాడు,
జాగ్రత్త. ఈ 3 విషయాలు చెప్పిందంట. బోయేవాడు అంటే వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల వేస్తాడు, జాగ్రత్త అని నేర్పిందంట. ఆ పాట బాగా నేర్చుకున్నాయంట. లేచింది మొదలు అదే పాట పాడుతున్నాయంట. ఈ లోపల వేటగాడు వచ్చాడు, మరి వాడు నూకలు వేశాడు, అదే వాళ్ళలోకి పాడుకుంటా వెళ్ళిపోయినాయి అంట. ఈ పాటే పాడుకుంటా వెళ్ళిపోయింది. నూకల దగ్గరికి బోయేవాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల వేస్తాడు, జాగ్రత్త అనుకుంటూ నూకల దగ్గరికి వెళ్ళిపోయింది. నూకలు తింటా ఉంటే ఏం పడింది? వల పడింది. వల పడిన తర్వాత అప్పుడు వాళ్ళకి అప్పుడు వరకు వాళ్ళు ఏం పాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. కానీ అక్కడ ఒక రెమెడీ జరిగింది, అక్కడ ఒక సొల్యూషన్ వచ్చిందనమాట. అందులో ఒక జ్ఞానం కలిగిన పావురం ఉందంట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే అదొక ఐడియా చెప్పిందంట. అందరము కలిసి ఒకేసారి వలతో పైకి వెళ్ళిపోదాం అనుకుంది. అదే మనం ఏదన్నా ఒకవేళ అజాగ్రత్త వల్ల ఏదన్నా ఉరిలో పడిపోతాయి, మనకున్న శక్తి ఏంటండి? ప్రార్థనా శక్తి. సో మనందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు? సాతాను జయించవచ్చు, అపవాది ఉరులను జయించవచ్చు. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన తగిన మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపచేయండి, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచండి. యేసయ్యా, సైతాను యొక్క ఉరుల్లో, సైతాను యొక్క చెరలు తండ్రి, మనుషులు కల్పించే ఉరులు, వీటన్నిటి నుంచి మేము తప్పించబడ్డానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉంటూ ఈ శోధనల నుండి, ఈ ఉరుల నుండి మేము తప్పించుకొని మీ రాజ్యమునకు చేరే భాగ్యము ఇక్కడ చేరి వచ్చిన మందరికీ కూడా సమృద్ధిగా దయచేయమని, మరి మీ శరీర రక్తంలో పాలు పొందుటకు మీ కృప కొరకు ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క బలలో పాలు పొందుదామండి.